అన్నారు. కానీ యేసు ప్రభు ఆమెని పాపాత్మురాలుగా చూడలేదు, ఆమెలో గొప్ప స్వార్థికురాలని యేసు ప్రభు చూశాడు. ఆయన అందరు పాపాత్మురాలని పిలుస్తున్నాడు, యేసు ప్రభు ఆమెను సువార్త పత్రికగా మార్చేశాడు ఆయన. అది నేను చెప్తున్నాను, యేసు ప్రభుతో మాట్లాడి నేర్చుకోండి. పనికి వెళ్తున్నావా? ఫ్యాక్టరీ పనికి వెళ్తున్నావా? వర్క్ అయిపోద్దా? భోజనం చేసినప్పుడు కొంచెం సమయం ఖాళీగా ఉంటుందా? మూలకెళ్ళిపో, ఏదో పక్కపో, ఏదో మూలకెళ్ళిపోయి మోకాలు వేసుకుని నీకు ఒక గంట అరగంట ఖాళీ గ్యాప్ ఉంటుంది, ఆ గ్యాప్లో భోజనం చేసి అలా మోకాలు వేసి ప్రార్థన చేసుకో. అలా మాట్లాడిన భక్తులు గొప్పలు అవుతారండి. నువ్వు ఎక్కడున్నా, పనిలో ఉన్నా, ఇంటికాడున్నా, ఎక్కడున్నా సరే దేవుని మందిరంలో నువ్వు ఎలా ఉంటున్నావో అలా ఉండాలా.